గాను అర్హుడు కాదనేది నేను చెప్తాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం చూద్దాం. మనకు కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పటి వరకు దేశ అధ్యక్షునిగా అమెరికన్లలో 1906లో, అలాగే 1919లో, అలాగే 2009లో, అలాగే 2002లో జిమ్మీ కార్టర్కు సైతం నోబెల్ లారెట్ వచ్చింది. కానీ ఈరోజు ఏది బారక్ ఒబామాకు లాస్ట్ వచ్చింది. అయితే ఈరోజు ట్రంప్ తనకు రావాలని మనం ఇప్పుడు మన మిత్రులు మనకు మస్తాన్ రావు గారు చెప్పారు, ఆయన ప్రయత్నం చేస్తలేరు అని. కానీ ఏదైతే చర్యలు చేపెడుతున్నారో అదే దిశగా వెళ్తున్నట్టుగా మనకు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య పట్ల ఎప్పుడైతే యుక్రెయిన్ నాటో దేశాలలో తాను కూడా భాగస్వామ్యం కావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అమెరికా సమర్థించింది. అదే నాటో విషయంలో నన్ను కూడా మెంబర్షిప్గా తీసుకోండి అని ఇరాన్ ఎప్పుడైతే కోరుతున్నదో తానికి ఇరాన్కు ఎందుకు వ్యతిరేకిస్తున్నది? ఇందులో అంతర్యం ఏమిటే సార్? ఇరాన్ నాటోలో సభ్యత్వం కావాలని ఇరాన్ ఎప్పుడు అడగలేదు. ఒకటి ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే అది జరిగేటువంటిది కాదనేటువంటిది మనకు తెలుసు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, లేకపోతే గతంలో శాంతి బహుమతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా విద్వాన్మాదులు, ప్రపంచంలో ఎక్కడొక్కడ మారణకాండ సాగించి వాళ్ళ చేతులు రక్తంతో తడిచినటువంటి వాళ్ళు తప్ప ఎవడు చిత్తశుద్ధితోటి పనిచేసిన వాడు కానీ, లేదా ప్రపంచ శాంతి కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాదు. అటువంటి బహుమతులన్నీ కూడా అవన్నీ కూడా పైరువై చేసి లేదా అదిరించి బెదిరించి తెచ్చుకునేటువంటివి అనేది మనం గమనించాలి. ఎందుకు అంటే బహుమతులు ఎలా ఇస్తారు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. మన నరేంద్ర మోడీ గారికి 2018లో సియోల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారట? భారతదేశంలో అంతరాలు, అసమానతలను తగ్గించినందుకు కానీ ఇచ్చారట. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అసమానతలు అంత ముందుతో పోలిస్తే ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు. ఆడెవడో సిఆర్లో ఉన్నటువంటి వాడు భారతదేశంలో అంతరాలు ఏమున్నాయి, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది వాడికి ఏబిసిడీలు కూడా తెలియవు. అందుకని బహుమతులు ఇచ్చేటువంటి వాళ్ళు సౌత్ కొరియా వాడికి వాడి అవసరం ఉంది, మన అవసరం ఉంది, అందుకని నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతి ఇద్దామని. అట్లాగే ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతులు కూడా అమెరికా అధ్యక్షులకు ఇవ్వడం అంటే దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటిది ఆ కమిటీ అనేది ఎప్పుడో కోల్పోయింది. అందుకని ఇప్పుడు ట్రంప్ దానికోసం ట్రై చేస్తున్నాడని నేనైతే అనుకోవట్లేదు. ట్రంప్ దానికోసం ఏమి ట్రై చేయట్లేదు. కానీ ట్రంప్ అధికారానికి ముందు నుంచి కబుర్లు చెప్పాడు అంతే తప్ప ఆచరణ అనేటువంటిది ఆ దిశగా ఎక్కడ ఇంతవరకు ఏమి చేయలేదు. అందువలన ఇప్పుడు ట్రంప్కి ఇవేవి చేసినా కానీ ఇన్ని దుర్మార్గాలు, ఇప్పుడు గాజాలో 55,000 మంది చిన్నారుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, నిరాయుధులైనటువంటి వాళ్ళని చంపుతా ఉంటే వాళ్ళని నిస్సిగ్గుగా సమర్థించినటువంటి వాడు జో బైడెన్. ఇప్పుడు ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువలన ఇటువంటి వీళ్ళు శాంతి బహుమతి గురించి ప్రయత్నం చేసుకోవచ్చు, ఎవడైనా ప్రయత్నం చేస్తాడు. నరహంతకులు కూడా శాంతి బహుమతి చేస్తారు, అందులో వీళ్ళు ఏం తక్కువేం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ. అందుకని అది చేయొచ్చు. కానీ అటువంటిది ఒకవేళ ఎవడన్నా ఇచ్చాడంటే ఇక ఆ శాంతి బహుమతికి ట్రంప్ కూడా శాంతి బహుమతి కనుక ఇచ్చారంటే అది మొత్తంగా కుప్పకూలిపోయినట్టే. నిజానికి దానికి ఉన్నటువంటి ఇప్పటి వరకు కొన్నింటిలో విలువ ఉంది. శాంతి బహుమతి ఎప్పుడో పోయింది అనుకోండి. అందుకని అలాంటిది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మన ఇరాన్ విషయానికి వస్తే మీకు అణు ఆయుధం ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ ఎవడో చెప్పడానికి? ఏ దేశం అణు ఆయుధం కలిగి ఉండాలో కలిగి ఉండకూడదో చెప్పడానికి ట్రంప్కి ఏముంది? రైట్ ఏముంది? ట్రంప్కి ఏం రైట్ లేదు. భారతదేశం మీద కూడా అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద ఎన్పిటి మీద సంతకం చేయని దేశాల్లో మన దేశం ఉంది, ఇరాన్ ఉంది, ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా సంతకం చేయలేదు. ఎవరికైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అణ్వాయుధాలను చూపించి అమెరికా హిరోషిమా, నాగసాకిల మీద వేసి ప్రపంచాన్ని బెదిరించిన తర్వాతనే కదా మిగిలిన దేశాలన్నీ కూడా వీడు ప్రపంచాన్ని బెదిరించడానికే వేశాడు ఇది అని చెప్పేసి గ్రహించిన తర్వాత అనేక దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకొని నువ్వెంత దూరం నాకు మీరు అంతే దూరం అని చెప్పేసి చెప్పిన తర్వాత వాడు అదుపులో ఉన్నాడు అమెరికా వాడు.
భారతదేశం కూడా అంతే. అటువంటి హక్కు ఇరాన్కి ఎందుకు ఉండకూడదు? ఇరాన్కే కాదు, ఏ దేశానికైనా కాదు. బెదిరించే నిత్యం నేను చంపేస్తా, నేను పొడి చేస్తా అని చెప్తా ఉంటే ఇరాన్ అయినా ఇంకో దేశమైనా అటువంటి రైట్ కలిగి ఉంది, ఆత్మరక్షణ రైట్. ఇప్పటి వరకు అనేక దేశాలు మొత్తం ఎక్సెప్ట్ అమెరికా మేముగా ముందు అణ్వాయుధాన్ని వినియోగించము అని చెప్పేసి వాగ్దానాలు చేశారు. అమెరికా ఇంతవరకు అటువంటి వాగ్దానం చేయలేదు. ఎందుకని చేయలేదు? దాని కడుపులో ఉంది, బెదిరించడానికో లేకపోతే ఇంకోటి అనేది. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ట్రంప్ ఏం చెప్పినప్పటికీ, పైకి ఏం చెప్పినప్పటికీ, ఈ వివాదాన్ని పశ్చిమాసియాలో తలెత్తినటువంటి ఈ వివాదాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నట్టుగానే అనిపిస్తా ఉంది తప్ప, అయితే అంతిమంగా ఏం చేస్తాడు అనేటువంటిది కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, ట్రంప్ ఊహించినట్టుగా లేదా ఇజ్రాయెల్ ఊహించినట్టుగా ఇరాన్ ప్రతిఘటన ఈ స్థాయిలో ఉంటుందని, టెహరాను ఇతర మన టెల్ అవీవ్ ఇతర ఇజ్రాయెల్ నగరాల మీద ఆ విధంగా విరుచుకుపడుతుందనేటువంటిది బహుశా వాళ్ళు ఊహించుండరు. అది మిస్కాలిక్యులేషన్ చేసినట్టుగా అనేక మంది ఇప్పటికే రాస్తున్నారు ఇజ్రాయెల్ వాడు. అందుకని ఆ మిస్కాలిక్యులేషన్ నుంచి ఇజ్రాయెల్ ను బయటపడాలన్నా లేకపోతే అమెరికా పరువుగా బయటపడాలన్నా కానీ శాంతి పేరుతోటి ఏమన్నా చేస్తాడా, అందుకోసమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేటువంటిది కూడా కొంతమందిలో ఉన్నమాట వాస్తవం. ఏమిటి అనేటువంటిది మనకి ఎక్కువ రోజులేం పట్టదు ఇది. అందుకని ట్రంప్ ఏ రీత్యా చూసుకున్నప్పటికీ తన అవసరం కోసం అవకాశవాదంతో వ్యవహరించడం తప్ప చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అటువంటి నాయకత్వ లక్షణాలు